నైట్ ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్లో ఒక బ్రో అయితే మంగళగిరి నుంచి విజయవాడ వస్తున్న తెనాలి బ్రిడ్జ్ దగ్గర అయితే వారాయి హ్యాండ్లూమ్స్ బ్యాక్ సైడ్ అయితే ఇలా విగ్రహాలన్నీ పడిపోయి ఉన్నాయి. అండ్ ఇక్కడ స్మోకింగ్ చేస్తున్నారు, డ్రింకింగ్ చేస్తున్నారు, యూరిన్స్ కూడా ఇక్కడ పాస్ చేస్తున్నారని చెప్పి వీడియో అప్లోడ్ చేశాడు. అండ్ ఆ బ్రోకి మెసేజ్ చేశాను, బట్ ఆ బ్రో రిప్లై ఇవ్వలేదు. సో నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి విజిట్ చేశాను. అండ్ ఇక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఎలా అంటే ఒక 60 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆల్ సైజెస్ ఆఫ్ విగ్రహాలు, అన్ని దేవుడి విగ్రహాలు అయితే కలిపి ఉన్నాయి. అండ్ నాతో పాటు ఒక ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు. ఒక అతను గుంటూరు ఆయన, ఒక అతను విజయవాడ గురునానక్ కాలనీ ఆయన. అసలు ఇన్ని విగ్రహాలు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి? చాలా రోజుల నుంచి ఇలా పక్కన ఎందుకు పడేశారు? అండ్ గర్భగుడిలో ఉండే అభిషేకాలు అందుకోవాల్సిన పెద్ద పెద్ద దేవుళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారని చెప్పి మేమైతే ఓనర్కి ఫోన్ చేసి గట్టిగా క్లాస్ అయితే పీగాము. అండ్ దాని తర్వాత తన రీజన్స్ చెప్పారు. అండ్ అది మొత్తం ఒక వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాను, ఒకసారి చెక్ చేయండి. ఇదేంటి ఇన్ఫర్మేషన్. అండ్ థ్యాంక్ యూ బ్రో, యుగేందర్ బ్రో, వీడియో అప్లోడ్ చేసి మాకు అవేర్నెస్ తెప్పించినందుకు. అండ్ ఈ దేవుడి విగ్రహాలు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటని చెప్పి ఫుల్ బ్లాగ్ కింద ఇచ్చాను, ఒకసారి చూడండి.